హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈ రోజు ఈ వీడియోలో గోధుమ పిండి స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఆయిల్ ని వేడి చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి. వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు చేతితో ఆయిల్ అంతా పిండికి కలిసే వరకు కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత చూడండి, ఇలా ముద్దలా ఉండాలి. ఇలా ముద్దలా రాకుండా పొడి పొడిగా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి దానికంటే సాఫ్ట్ గా ఉండాలి. పిండిని కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్ నీళ్ళని వేసుకొని ఏ కప్పుతో గోధుమ పిండి వేసుకుంటారో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో బెల్లం వాటర్ ని వేసుకొని మరిగించుకోవాలి. ఇది ఏ పాకం అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. చూసారు కదా, కొంచెం బంకగా ఉంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పాకం చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి పిండిని ఒకసారి కలుపుకోండి. పిండిని తీసుకొని రౌండ్ గా చేసి ఫ్లోర్ పైన పొడి పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీ చేసుకున్నట్లు రుద్దుకోవాలి. పల్చగా కాకుండా మందంగా చేసుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తో సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్స్ లో కట్ చేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు 3 షేప్ లో గానీ మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ తక్కువ హీట్ లో ఉన్నప్పుడు ఆయిల్ లో వేసుకొని లో ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి బయటికి తీసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు బెల్లం పాకంలో వేసుకొని బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగా పడతాయి. వేడి తగ్గిపోతే కొద్దిగా వేడి చేసుకొని వేసుకోండి. ఇలా 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచాలి. 15 నిమిషాల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.